మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించరు అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఈసారి గమ్మత్తుగా, ఇంట్రెస్టింగ్‌గా వీలైనంత త్వరగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం అయితే ఉత్సాహం చూపుతూ ఉంది. ఆ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల రిలేటెడ్ ప్రతిరోజు అధికారుల నుంచి ఏదో ఒక సమాచారం అయితే పత్రికల్లో ప్రచురితమవుతూ వస్తూ ఉన్నాయి. ఒకేసారి మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిపించేయాలి అని చెప్పి భావిస్తున్న మొదట వాటి నుంచే స్థానిక ఎన్నికల నగారం మోగించాలి అని భావిస్తున్న సర్కార్, ఇందులో కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. వాటిని పిటిషన్లు వేసిన వాళ్ళు వెనక్కి తీసుకోవడం, వాళ్ళని కన్విన్స్ చేయడం, సో ఒకే విధంగా ఎన్నికలు జరిగించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అయితే కింది స్థాయికి వచ్చాయి. మరి ఆ కోర్టు కేసులు పరిష్కారం అయితే దాదాపు 123 మున్సిపాలిటీలలో ఒకేసారి ఎన్నికలు జరిపించాలని అనుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ ఎక్కడైనా పెండింగ్ ఉండిపోతే బహుశా వాటిని వదిలేసి మిగిలిన చోట్ల ఒకేసారి ఎన్నికలు జరిపిస్తారు, నగర పంచాయతీలకు కూడా. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంతగానో ఉత్సాహం చూపించడానికి కారణం ఏంటి అంటే, వ్యవస్థలన్నీ చేతిలో ఉన్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ఎట్లా జరిగాయో మనం చూసాం. ఈ క్రమంలో వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి మొత్తం అన్ని మున్సిపాలిటీను 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి అన్నింటినీ మన ఖాతాలో వేసుకోవడం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని రూపుమాపొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే బలంగా నమ్ముతూ ఉన్నట్టున్నారు. ఒక ప్రజల నుంచే కాకుండా కూటమి పార్టీ నేతల నుండి అండ్ కూటమి సొంత ఛానళ్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు. ఇలా సొంత మనుషుల నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, మళ్ళీ మన ప్రభుత్వానికి చాలా బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది, ప్రజల్లో బ్రహ్మాండమైన పేరుంది అని ప్రమోట్ చేయాలి అంటే ఈ స్థానిక ఎన్నికల 100% స్ట్రైక్ రేట్ తోటి దాదాపు అన్ని స్థానాలను సొంతం చేసుకోవాలి అని అధికార పార్టీ భావిస్తూ ఉంది. సో వ్యవస్థలన్నీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి అది ఈజీనే అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. అందుకనే స్థానిక ఎన్నికలకు అయితే ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. అటువైపు జగన్మోహన్ రెడ్డి గారేమో గెలుపోటములతో సంబంధం లేదు, ప్రతి చోట వైసీపీ పోటీ చేయాల్సిందే, ఒకవేళ ఎక్కడైనా కనుక పోటీ చేయకపోతే దానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జులనే బాధ్యులను చేస్తాను అని విస్పష్టంగా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపితే వాళ్ళకేం ప్రయోజనం లేదు. వాళ్ళ పార్టీగా రాష్ట్రానికి ప్రయోజనం, దేశానికి ప్రయోజనం, ప్రజలకు ప్రయోజనం, అది కాదు వాళ్ళకి కావాల్సింది పొలిటికల్గా. ఇప్పుడేమో మంచి పేరు సంపాదించుకునే మనకు అవార్డులు ఇవ్వరు కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నట్టున్నారు. అందుకే కదా చివరికి పోలీసులకు దేశంలో చివరి ర్యాంకులు వస్తూ ఉన్నా వాళ్ళ పనితీరులో ఏమీ మార్పు రావడం లేదు. ఏం ర్యాంకులు వచ్చి ఏం చేసేది ఉంది పట్టు, మన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్తే చాలని భావిస్తూ ఉన్నట్లున్నారు. బహుశా స్థానిక సంస్థల్లో కూడా పులివెందుల, ఒంటిమిట్టలో జరిగినటువంటి అటువంటి ఏమంటారు సీన్లే రిపీట్ అవుతాయా, లేదా కనీసం కొంతవరకైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అని అంటే ఏమో రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్పాలా.